హలో ఎవ్రీవన్. ఏపీ ఎంసెట్ బైపీసీ అగ్రికల్చర్కి సంబంధించి వెబ్ ఆప్షన్ ఎంట్రీ ఈరోజు నుంచే స్టార్ట్ కాబోతుంది. కాలేజెస్ ప్రయారిటీ ఆర్డర్ కానివ్వండి, అలాగే కాలేజ్ సెలెక్షన్ కానివ్వండి, ఇచ్చే ముందు ఏమేమి డీటెయిల్స్ చెక్ చేసుకోవాలి అనేది డీటెయిల్స్ చెప్తాను. స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అలాగే మిగతా కోర్సెస్కి సంబంధించి కౌన్సిలింగ్ తొందరలోనే స్టార్ట్ కాబోతుంది. వాటికి సంబంధించి ఇంపార్టెంట్ డీటెయిల్స్ కానివ్వండి, కౌన్సిలింగ్ ప్రాసెస్ కానివ్వండి, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో మెంటర్షిప్కి సంబంధించి వాట్సాప్ నెంబర్ ఉంటుంది, అక్కడ కాంటాక్ట్ అయితే పెయిడ్ గైడెన్స్లో మీరు జాయిన్ అవ్వచ్చు. పెయిడ్ గైడెన్స్లో జాయిన్ అయితే కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి కాలేజ్లో జాయిన్ అయ్యే వరకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు అప్ టు డేట్ ఇవ్వడం జరుగుతుంది. కాలేజ్ ప్రయారిటీ ఆర్డర్ కానివ్వండి, డాక్యుమెంట్స్ కానివ్వండి, ఏమైనా ఇష్యూస్ ఉంటే సాల్వ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్తే మనకి వెబ్ ఆప్షన్స్ ఈరోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి కాలేజెస్ ఏమేమి ఉన్నాయి ఫస్ట్ మనకి ఇన్ఫర్మేషన్ తెలవాలి. అందులో ఐకార్ రికగ్నైజ్డ్ కాలేజెస్ ఏమేమి ఉన్నాయి, ఐకార్ రికగ్నిషన్ లేని కాలేజెస్ ఏమేమి ఉన్నాయి, ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏమేమి ఉన్నాయి, వాటికి సంబంధించి ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంది, ప్రైవేట్ కాలేజెస్ కానీ ప్రైవేట్ యూనివర్సిటీస్లో ఫీ స్ట్రక్చర్ ఎలా ఉందనేది ఫస్ట్ మీకు ఐడియా ఉండాలి. సో ఇక్కడ మీకు ఫస్ట్ గవర్నమెంట్ కాలేజ్ 7 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. అలాగే అగ్రికల్చర్తో పాటు ఫుడ్ టెక్నాలజీ కూడా ఉంది కాబట్టి ఫుడ్ టెక్నాలజీలో 2 కాలేజెస్ ఉన్నాయి గవర్నమెంట్ కాలేజ్. ఒకటి వచ్చేసి ఎన్టీఆర్ కాలేజ్, ఒకటి వచ్చేసి పులివెందులో ఉంది ఫుడ్ టెక్నాలజీ కాలేజ్. సో ఫుడ్ టెక్నాలజీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఈ కాలేజెస్ వెబ్ ఆప్షన్స్లో ఇంక్లూడ్ చేయండి. ఈ 7 అగ్రికల్చర్ కాలేజ్లో మీ నియరెస్ట్ డిస్టిక్లో ఉన్న వాటిని ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఫస్ట్ బాపట్ల, తర్వాత తిరుపతి ఇచ్చి మిగతా కాలేజ్ 7 కాలేజెస్లో మీ నియరెస్ట్ డిస్టిక్లో ఉన్నాయి ఇవ్వడానికి ట్రై చేయండి. అలాగే ప్రైవేట్ అగ్రికల్చర్ కాలేజెస్లో మీకు 3 కాలేజెస్కి ఐకార్ రికగ్నైజేషన్ ఇవ్వడం జరిగింది. అంటే మెంటర్షిప్లో ఉన్న వాళ్ళకి వాట్సాప్ గ్రూప్లో వాళ్ళకి ఇన్ఫామ్ చేయడం జరిగింది. సో శ్రీకృష్ణదేవరాయ అగ్రికల్చర్ కాలేజ్, అలాగే ఎస్విబిఆర్, అలాగే ఎన్ఎస్ అగ్రికల్చర్ కాలేజ్ వీటికి రికగ్నైజేషన్ ఉంది. సో ఇప్పుడు ఈ ప్రైవేట్ అఫిలియేటెడ్ కాలేజెస్ ఉన్నాయి కదా, మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ముందు ఆ ప్రైవేట్ అఫిలియేటెడ్ కాలేజెస్కి సంబంధించి ఫీ కూడా ఒకసారి ఐడియా ఉండాలి మీకు. సో ఇది గవర్నమెంట్ కాలేజ్లో మీకు సీట్ వస్తే, గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వస్తే ఇంత ఫీజు అనేది పే చేయాలి. బీటెక్ ఫుడ్ టెక్నాలజీలో సీట్ వస్తే ఇంత ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రైవేట్ అగ్రికల్చర్ కాలేజ్కి సంబంధించి ఇక్కడ కాలేజ్ వైజ్గా ఫీ స్ట్రక్చర్ డీటెయిల్స్ ఇచ్చారు, చెక్ చేసుకోండి. ఇది కన్వేయర్ కోటా అంటే ఈ కౌన్సిలింగ్లో, ఇది మేనేజ్మెంట్ కోటాలో అంటే మనకి ఫీజు అనేది డబుల్ అయిపోతుంది. సో ఇది ప్రైవేట్ అఫిలియేటెడ్ కాలేజ్, ఓన్లీ ట్యూషన్ ఫీ మాత్రమే, హాస్టల్ ఫీ కానీ ఇంకా ట్రాన్స్పోర్టేషన్ ఫీ కానీ మెస్ ఫీ కానీ ఇందులో ఇంక్లూడ్ కాదు, ఓన్లీ మీకు టీచ్ చేసినందుకే ఆ ఫీజు. నెక్స్ట్ ప్రైవేట్ యూనివర్సిటీస్. సో ఇక్కడ ప్రైవేట్ యూనివర్సిటీస్ అని ఇవ్వడం జరిగింది. ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్కి అలాగే యాంగ్రూకి ఎలాంటి సంబంధం లేదు, ఓన్లీ అడ్మిషన్స్ ఫిలప్ చేసినంత వరకే, కాలేజెస్ సీట్స్ ఫిలప్ చేసేంత వరకే దీంతో పని. మిగతా అంతా ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్కే వదిలేశారు, అంటే వీటికి అఫిలియేషన్ లేదు. ద అబోవ్ 3 ప్రైవేట్ యూనివర్సిటీస్, సో 4 యూనివర్సిటీస్, ఇది ప్రీవియస్ ఇయర్ 3 యూనివర్సిటీస్, దీన్ని మళ్ళీ కొత్తగా యాడ్ అయింది కాబట్టి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అయింది. సో 4 యూనివర్సిటీస్కి ఐకార్ రికగ్నైజేషన్ అయితే లేదు. సో ఓన్లీ ప్రైవేట్ యూనివర్సిటీస్. జస్ట్ మీరు అగ్రికల్చర్ చేయాలనుకుంటే చేయొచ్చు, అంటే ఎక్కువ ర్యాంక్ వచ్చి నేను ఖచ్చితంగా అగ్రికల్చర్ చేయాలి, ఒక 20,000 ర్యాంక్ 15,000 ఎబోవ్ ర్యాంక్ ఉన్న వాళ్ళు చేయాలనుకుంటే జస్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. గైడ్లైన్స్, ఎగ్జామినేషన్ ఫీజు ఇవన్నీ సపరేట్గా ఉంటాయి. ఒకవేళ మీకు ఈ కాలేజ్లో సీట్ వస్తే ఇక్కడ మీకు ఫీజు పర్ ఇయర్కి ఎక్స్క్లూడింగ్ హాస్టల్ ఫీ, ట్రాన్స్పోర్ట్, మెస్ ఛార్జ్, రిజిస్ట్రేషన్, అడ్మిషన్ అండ్ రిఫండబుల్ డిపాజిట్, ఇవేవి కాకుండా ఓన్లీ ట్యూషన్ ఫీ మాత్రమే మీకు 99,000, 1,45,000, 44,000 ఇలా ఉంది. కాబట్టి మీరు అడ్మిషన్ ఒకవేళ ఇందులో సీట్ వస్తే ఈ ట్రాన్స్పోర్టేషన్ ఫీ కానివ్వండి, హాస్టల్ ఫీజు కానివ్వండి, మెస్ ఛార్జ్ కానివ్వండి, ఇవన్నీ మీ దగ్గర వసూలు చేస్తారు. కాబట్టి చెక్ చేసుకోండి, వీలైతే ఆ యూనివర్సిటీకి కాల్ చేసి ఫీజెస్ ఎట్లా ఉంటాయి, మిగతా ఫీజెస్ అనేది చెక్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయండి.